ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం మన జీవితాన్ని మనకు తెలియకుండానే నడిపించేటువంటి ఒక అదృశ్యమైనటువంటి శక్తి లేదా ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అనండి. ఆ అదృశ్య శక్తి మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది, అది మన ఆలోచన విధానాన్ని, మన కర్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చూద్దాము. మన జీవితాన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు అన్నప్పుడు మన సంస్కారాలు మన జీవితాన్ని చాలా అంటే చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ సంస్కారాల మీద మనం అటెన్షన్ కానీ పెట్టకపోతే మన జీవితం కొంత కన్ఫ్యూజన్లోనో, కొంత టెన్షన్లోనో, కొంత చింతలోనో, కొంత పరాకులోనో, మనం ఏం చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో, ఎటువంటి గమ్యస్థానాన్ని పొందాలి అనేది మనకే ఒక ఆలోచన విధానము ఉండదు. మంచి సంస్కారాలు, మంచి ఉత్తమోత్తమైనటువంటి దైవీ గుణాలు కలిగినటువంటి దివ్య సంస్కారాలు ఉన్నాయనుకోండి, అది మన జీవితాన్ని ఎంతో శాంతంగానూ ఆనందంగానూ చేస్తాయి. మన ఆలోచన విధానం కూడా ఎప్పుడూ పాజిటివ్గా, ఉత్తమోత్తమంగా, సర్వశ్రేష్టంగా ఉండేలా చేస్తాయి. కానీ మన సంస్కారాలలో ఏదైనా ఒక బలహీనత ఉన్నా, మన సంస్కారాలలో ఏదైనా ఒక నెగిటివిటీ ఉన్నా, ఆ సంస్కారాల యొక్క ప్రభావము మన ఆలోచన విధానం పైన, మన కర్మల పైన చాలా అంటే చాలా ప్రభావం చూపుతుంది. అసలు సంస్కారము అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది, అవి మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలా డీప్ రూటెడ్గా ఫామ్ అవుతాయి, అవి మన ఆలోచన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వాటిని ఎలా మనం మౌల్డ్ చేసుకొని చాలా ఉన్నతోన్నతమైనటువంటి సర్వశ్రేష్ఠ స్థితికి మనం చేరుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు మనలో ఒక ఉత్తమోత్తమైనటువంటి సంస్కారం ఉందనుకోండి, మనం ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నాం, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పొందాలనుకున్నాం, అప్పుడు మనకేం కావాలి? ఒక చక్కటి డిసిప్లిన్ కావాలి, ఒక చక్కటి కమిట్మెంట్ కావాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ మనం ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయము లేదా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి కావాలి. మనలో ఒక చక్కటి డిసిప్లిన్ ఉంది, ఒక చక్కటి కమిట్మెంట్ ఉంది, కార్యదీక్షత ఉంది, పట్టుదల ఉంది. ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగినటువంటి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది, మనోనిగ్రహం ఉంది. ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి సంస్కారాలు మనం కలిగినప్పుడు ఆ సంస్కారాలు మనకి తెలియకుండానే మన జీవన విధానాన్ని, మన జీవితాన్ని చాలా అంటే చాలా ప్రభావితం చేస్తాయి. సో ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి దైవీ గుణాలు కలిగి ఉండటం, ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి దైవీ సంపద కలిగి ఉండటం నిజంగా మన అదృష్టం. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, కొంతమందిలో ఎక్కువగా కోపంలోకి, ఆవేశంలోకి వచ్చేటువంటి సంస్కారం ఉంటుంది. అటువంటి సంస్కారం ఉన్నప్పుడు అది మన మనోస్థితిని, మన జీవన విధానాన్ని, మన సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపంలోకి వస్తాం, ఆవేశంలోకి వస్తాం, అరుస్తాము, మన మానసిక ప్రశాంతతని కోల్పోతాము. అప్పుడు మనం ఏం చేయాలి? నాలో ఈ సంస్కారం ఉంది, ఈ సంస్కారం ఎలా ఫామ్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం చిన్నప్పుడు ఒక మంచి వాతావరణంలో, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పెరిగామనుకోండి, మనలో అటువంటి ప్రశాంతతతో కూడినటువంటి సంస్కారమే తయారవుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ అందరూ కోప్పడుతూ, ఆవేశపడుతూ ఉన్నారనుకోండి, అటువంటి సంస్కారమే సబ్కాన్షియస్ మైండ్లో ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంస్కారాలన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో చాలా అంటే చాలా
డీప్ రూటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ మనల్ని మనం ఎలా పరిశీలించుకోవాలి? ఒకటి అవేర్నెస్. మనకెప్పుడు కోపం కలిగిన, ఆవేశం కలిగిన, చింత కలిగిన, ఎక్కువ ఉద్రిక్తతలోకి వచ్చిన, ఉద్వేగంలోకి వచ్చిన, అది మనల్ని చాలా అంటే చాలా ప్రభావితం చూపుతూ ఉంటుంది. కావున మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. సో ఈ సంస్కారాలు అనేవి మనకి తెలియకుండానే మనల్ని చాలా అంటే చాలా ప్రభావితం చేస్తాయి. సో మనలో కొన్నిసార్లు ఈ కోపంలోకి వచ్చేటువంటి సంస్కారము, చింతలోకి వచ్చేటువంటి సంస్కారము, ఎక్కువగా మూడ్ ఆఫ్ అయ్యేటువంటి సంస్కారము, ఇటువంటివన్నీ ఉంటాయి. సో ఈ సంస్కారాలని లేదా ఈ బలహీనతని మనం తొలగించుకోవాలి అనంటే మనకి ఆధ్యాత్మికత అనేది ఎలా ఉపయోగపడుతుంది, లేదా ఈ స్పిరిచువల్ పవర్ లేదా దైవ శక్తి లేదా భగవంతుని యొక్క కృప ఆశీర్వాదాలు మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనలో ఏదైనా ఒక బలహీనమైనటువంటి సంస్కారం ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని మనం అవేర్నెస్ అబ్జర్వ్ చేస్తాము, దాని మీద దృష్టి పెడతాము. సో ఆ తరువాత దాన్ని మనము మంచి ఆలోచనలతో, ఒక సత్ప్రవర్తనతో దాన్ని మరలా మనము రీప్లేస్ చేస్తాము. సో ఇప్పుడు మనం చూడండి, శ్రీమద్ రామాయణంలో ఈ రోజుటికి శ్రీరాముణ్ణి ఎంతో దివ్యంగా, ఎంతో పూజనీయ స్వరూపంగా, శ్రీరాముని యొక్క పేరు తలుచుకుంటేనే ఆయన యొక్క దివ్య గుణాలు కానీ, ఆయన యొక్క దివ్య సంపద కానీ, ఆయన యొక్క ఆ సత్య వాక్కు యొక్క నిష్ట కానీ, తల్లి తండ్రి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండేటువంటి ఆ గొప్ప ధర్మ దాతృత్వ గుణం కానీ, ఇటువంటి దైవీ సంపదతో కూడినటువంటి గుణాలన్నీ మన మనస్సులో ఒక్కసారిగా ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్, ఆన్ అవర్ కాన్షియస్నెస్ ఎంత స్పష్టంగా కనిపిస్తాయి. ఆయనలో ఉన్నటువంటి తల్లికి తండ్రికి ఉన్నటువంటి ఆ సత్యవాక్కు యొక్క పరిపాలన కానీ, ఆ దయా గుణం కానీ, క్షమా గుణం కానీ, పరోపకార గుణం కానీ, ఎవరైనా తనకి ఉపకారం చేస్తే పదే పదే ఆ ఉపకారాన్ని తలుచుకునేటువంటి ఒక గుణం కానీ, ఇటువంటి దివ్య గుణాలు, దైవీ గుణాలతో కూడినటువంటి ఒక సంపదతో కూడినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక దైవికమైనటువంటి మూర్తి భవించినటువంటి ఒక గొప్ప దివ్య స్వరూపం కాబట్టి ఇప్పటికీ మనం పూజ చేస్తూ పూజనీయంగా అందరి హృదయాలలో, అందరి మనస్సులలో దైవంగా నిలిచిపోయారు. ఆ గుణాలు, ఆ సంపద జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి, ఆ దివ్యమైనటువంటి సంస్కారాలు మానవ జీవితాన్ని ఎంత మహనీయుడిగా, దివ్యంగా చేస్తాయి అనేది ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ. సో మనం దైవాన్ని పూజించటానికి, ఆరాధించటానికి లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుని యొక్క దివ్య స్వరూపాన్ని మనం తదేకంగా చూడడానికి కూడా కారణం ఏంటి అంటే, ఆ దైవంలో ఉన్నటువంటి ఈ దివ్య గుణాలతో కూడినటువంటి దైవీ గుణాల యొక్క సంపద. ఇదే ఒక హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ, ఇదే ఒక దివ్యత్వము, ఇదే ఒక మూర్తి భవించినటువంటి స్వరూపము. ఆ గుణాలని మన మనస్సులో మనం వర్ణన చేస్తూ ఉంటే మనకి తెలియని ఆనందము, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలుగుతాయి. సో ఇప్పుడు మనలో ఏదైనా ఒక బలహీన సంస్కారం ఉన్నా, కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా, చిన్న చిన్న విషయాలకే బాధపడేటువంటి అలవాటు ఉన్నా, వీటిని మనం ఎలా తొలగించుకోవాలి? భగవత్ కృప, భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, ఈశ్వరుని యొక్క సత్సాంగత్యంతో వీటిని మనం తొలగించుకోవచ్చు. ఫస్ట్ నాలో ఈ బలహీన సంస్కారం ఉంది అని మనం రియలైజ్ అయినప్పుడు ఏదైనా దాని ప్లేస్లో, కోపం ప్లేస్లో శాంతము, మూడ్ ఆఫ్ అయ్యేటువంటి బలహీన సంస్కారం కలిగినటువంటి స్థానంలో మానసిక ప్రశాంతత కలిగి ఉండటం, మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉండటము అనేటువంటి ఒక శ్రేష్ఠ సంస్కారాన్ని మనము ధారణ చేయటము. సో ఏదైనా మనస్సుకి అలవాటు కావాలి అనంటే 21 days పడుతుంది. సో ఉదాహరణ కోసము
ఒక వ్యక్తికి ఉదయాన్నే లేవంగానే ఎవ్వరి ముఖం చూడకుండా, ఏ వ్యర్థము కానీ, నెగిటివిటీ కానీ, మొబైల్ కానీ, పేపర్ కానీ చూడకుండా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని చూసి మంచి మంచి శ్రేష్ఠ ఆలోచనలు. ఈరోజు ఎవరు కలిసినా కానీ నేను చాలా సంతోషంగా వాళ్ళని పలకరించాలి, వాళ్ళతో నేను ప్రేమతోనూ గౌరవ భావనతోనూ మెలగాలి. ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా తండ్రి పరమాత్మ యొక్క స్మృతిలో ఉండాలి అని ఇటువంటి మంచి ఆలోచనలు చేసి భగవంతుని యొక్క ఉపాసన చేసి ఆరాధన చేసేటువంటి ఒక మంచి సంస్కారం ఉంటుంది. కొంతమందిలో ఈరోజు ప్రస్తుత వర్తమాన పరిస్థితుల అనుసారంగా ఈరోజు సంస్కారాలలో పరివర్తన కనిపిస్తుంది కదా. ఒకప్పుడు మనకి సనాతన ధర్మం కానీ ఆధ్యాత్మికత కానీ నేర్పించినటువంటి ఈ దివ్య సంస్కారాల కారణంగా మానవ జీవితం లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎంత హయ్యెస్ట్ లెవెల్లో ఉంది. కానీ ఈరోజు మన సంస్కారాలలో కానీ మన ఆలోచన విధానంలో కానీ పరివర్తన కనిపిస్తుంది. సో మనకి తెలియకుండానే మన జీవితాన్ని నడిపించేటువంటి ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ లేదా అదృశ్య శక్తి మన సంస్కారాలు. అయితే అసలు ఈ సంస్కారాలు ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సంస్కారాలు ఫామ్ అవ్వడానికి ముందు ఫస్ట్ మనకొక ఆలోచన కలుగుతుంది. ఆలోచన బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ బుద్ధి నిర్ణయించినప్పుడు అది కర్మలోకి కలుగుతుంది. సో ఉదాహరణ కోసము, ఇప్పుడు నా మనస్సు ప్రశాంతత కావాలి, నేను చాలా ఆనందంగా ఉంటూ మంచి విలువలతో ధర్మం ప్రకారం ఉండాలనుకుంటున్నాను. సో దానికి ఒక మంచి స్థానం ఏదైనా ఉంది అంటే అది ధ్యాన మందిరం కావచ్చు, లేదా సత్సంగం కావచ్చు, లేదా ఈశ్వరుని యొక్క మహావాక్యాలను నిరంతరం వినిపించేటువంటి ఒక సత్సంగం లాంటిది ఏదైనా కావచ్చు. ఫస్ట్ మనస్సులో ఒక ఆలోచన వస్తుంది, నేను సత్సంగానికి వెళ్ళాలా లేదా, భగవంతుని యొక్క సత్సాంగత్యాన్ని నేను ఆనందంతో అనుభవం చేసుకోవాలా లేదా, ఈ వయస్సులో నాకు ఇది అవసరమా, లేదా ఈ టైంలో ఇంత చిన్న వయస్సులో నేను భగవంతుని సత్సంగానికి వెళ్తే చుట్టూ ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు. ఇటువంటి ఎన్నో ఆలోచనలు మనసులో వస్తాయి. కానీ మన బుద్ధి స్ట్రాంగ్గా ఉందనుకోండి, మన బుద్ధి దివ్య బుద్ధి అని అనుకోండి, అది మంచి నిర్ణయం తీసుకుంది. అవును, ఏది ఏమైనా సరే నా జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకోవటానికి, శ్రేష్టంగా చేసుకోవటానికి నేను సత్సంగానికి వెళ్ళాలి, లేదా ధ్యాన మందిరానికి వెళ్ళాలి, లేదా ప్రతిరోజు మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయాలి అని బుద్ధి డిసైడ్ చేసింది అనుకోండి, బుద్ధి నిర్ణయం చేసింది అనుకోండి, మనసు బుద్ధి కలిసి నిర్ణయం చేసినప్పుడు అది కర్మలోకి వస్తుంది. అంటే వెంటనే యాక్షన్ జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్తాము? సత్సంగానికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నటువంటి భగవద్గీత లాంటి లేదా వేదశాస్త్రాల యొక్క అతి చక్కని దివ్యమైనటువంటి సందేశం విన్నప్పుడు మన మనస్సు చాలా సంతోషంతో ప్రశాంతతని అనుభవం చేసుకున్నప్పుడు ఒక ఇంప్రెషన్ లేదా ఒక ముద్ర, ఒక ఇంప్రింట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అది కర్మలోకి వస్తుంది. కర్మ తర్వాత రిపిటేషన్స్తో చేస్తూ ఉంటే అది మన సంస్కారంగా ఫామ్ అవుతుంది. సో ఇలా మనం కొన్ని రోజులు చేసామనుకోండి, ఒక 21 days చేసామనుకోండి, అది ఒక చక్కటి సంస్కారంలా మనలో తయారవుతుంది. సో ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి సంస్కారాలు మనలో తయారవుతున్నాయి. సో ఇప్పుడు మన జీవితంలో ఒక చక్కటి సంస్కారం ఫామ్ అయింది. ఏంటది? ప్రస్తుతం ఉన్నటువంటి ఒత్తిడిని కానీ సంఘర్షణను కానీ తగ్గించుకొని మానసిక ప్రశాంతతతో ఆనందంతో భగవంతుని యొక్క సత్సంగాన్ని లేదా భగవంతుని నుంచి వచ్చేటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తిని మన జీవితంలో మనం అనుభవం చేసుకోవాలి అంటే సత్సంగం చాలా అవసరము అని మనస్సు రియలైజ్ అవుతుంది. సో తద్వారా అది మన కర్మల్లోకి వస్తుంది, అది సంస్కారంగా ఫామ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నాకు బాగా అర్థమైంది,
కోపము కానీ, ఆవేశము కానీ, చింత కానీ ఇవన్నీ దైవీ గుణాలు కావు. ఇది దైవీ సంపద కాదు. సో దీని కారణంగా నా జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉండలేదు. ఇప్పుడు నాకు ఒక రియలైజేషన్ కలిగింది. ఇప్పుడు నా మనసులో ఒక ఆలోచన కలిగింది. సో బుద్ధి వెంటనే నిర్ణయం తీసుకుందనుకోండి, అవును ఈ కోపం వలన, ఆవేశం వలన, ఈ చింత వలన నేను చాలా నష్టపోతున్నాను, నా ఆరోగ్యం కానీ, నా సంబంధాలు కానీ దెబ్బతింటున్నాయి అని బుద్ధి నిర్ణయం తీసుకుందనుకోండి, వెంటనే అది కర్మలోకి వస్తుంది. అప్పుడు మనం మన జీవితాన్ని దైవికంగా, ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ సంస్కారాలు ఇంకా మంచిగా తయారు చేసుకోవాలి అని అంటే మన దృష్టి కోణము దైవీ సంస్కారాల మీద, దైవీ గుణాల మీద మనం ఫోకస్ చేయాలి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థిత దానం దమశ్చ యోగశ్చ. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే దైవీ గుణాలలో మొట్టమొదటి దైవీ గుణం వచ్చేసి అభయం, నిర్భయత్వం కలిగి ఉండటం, భయం లేకుండా ఉండటం. మనకి మామూలుగానే మనస్సులో ఏదైనా ఒక శుభకార్యం చేయాలి అన్నా, ఏదైనా ఒక కొత్త కార్యం చేయాలి అన్నా, ఒక మంచి లక్ష్యాన్ని సాధించాలి అన్నా ఫస్ట్ మనస్సులో ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, భయం ఉంటుంది, ఇతరులు ఏమనుకుంటారు అనేటువంటి ఒక ఫియర్ లేదా ఫోబియా ఉంటుంది. ఇదే మనకి మహాభారత సంగ్రామంలో అర్జునుడిలో చూపిస్తారు. భయాన్ని చూపిస్తారు, మోహాన్ని చూపిస్తారు, అజ్ఞానాన్ని చూపిస్తారు, బాధని చూపిస్తారు, ఏం చెయ్యాలో చెయ్యకూడదో తెలియనటువంటి ఒక స్థితిని చూపిస్తారు. సో అటువంటి సంకటమైనటువంటి సంక్లిష్ట సమయంలోనే అర్జునుడికి గీతా జ్ఞానాన్ని వినిపించటం జరిగింది. కావున అభయం, భయం లేకుండా ఉండటం. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మి. అభయం సత్వ సంశుద్ధి. మన మనస్సుని ఎప్పుడూ కూడా, అంటే ఇక్కడ సత్వ సంశుద్ధి అంటే మనస్సుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా చేసుకోవాలి అని అంటే సతో ప్రధానమైనటువంటి గుణం లేదా సాత్వికమైనటువంటి గుణం కావాలి. ఆ సత్వ సంశుద్ధి అనేది ఎలా వస్తుంది? మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఆలోచిస్తుంది, మనసు ఎప్పుడు మంచి ఆలోచనలు ఎలా చేస్తుంది అంటే జ్ఞాన యోగ వ్యవస్థిత. అది జ్ఞానముతోనే కలుగుతుంది, తర్వాత అది యోగముతోనే కలుగుతుంది. సో జ్ఞాన యోగాలతో మాత్రమే మనస్సు ప్రశాంతంగా ఉండటము, మనస్సు మంచి ఆలోచనలు చేయటము, బుద్ధి చక్కటి నిర్ణయాలు తీసుకోవటము, మనసు ఉత్తమోత్తమైనటువంటి సంస్కారాలు కలిగి ఉండటము అనేది జరుగుతుంది. సో దానము దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్చవం అని చెప్తుంది శ్రీమద్ భగవద్గీత. అంటే ఇక్కడ దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్చవం. దానం చేయటం వలన ఏమవుతుంది? మన పుణ్య ఖాతా జమ అవుతుంది. భగవంతుడు మనకి చాలా సంపద ఇచ్చాడు. ఆ సంపదని, ఆ ఐశ్వర్యాన్ని మనం పుణ్య కార్యానికి, పుణ్య కర్మలకు, భగవంతుని సేవకు, అనేక మంది జనాన్ని మనం ఉద్ధరించటానికి, విశ్వ కళ్యాణంలో ఉపయోగించినట్లయితే అంతకంటే పెద్ద గుణం ఇంకొకటి ఏముంటుంది? సో ఆ దానం అనేది లేకపోతే మనం మన జీవితంలో పుణ్యకార్యాలు ఎలా చేయగలం, సత్కర్మలు ఎలా చేయగలం? కాబట్టి దైవీ గుణాలలో ఈ దానము అనేది ఒక గొప్ప గుణము. దానం దమశ్చ. మరి దాన గుణాన్ని కలిగి ఉండాలి అన్నా, ధర్మ మార్గంలో మనం నడవాలి అన్నా, భయం లేకుండా నిర్భయత్వాన్ని కలిగి ఉండాలి అన్నా, మన మనస్సు జ్ఞానయోగాలతో శ్రేష్టంగా ఉండాలి అనన్నా మనకి కావాల్సింది ఏంటి అంటే దమశ్చ. అంటే మన కర్మేంద్రియాల మీద మనకి అధికారం ఉండాలి. ఈ కనులు ఎప్పుడూ కూడా మంచిని చూస్తూ ఉండాలి, ఈ చెవులు ఎప్పుడూ కూడా మంచి మాటలే వింటూ ఉండాలి,
మన నోటి ద్వారా ఎప్పుడూ కూడా మధురమైనటువంటి మాటలే మాట్లాడాలి. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్చవం అంటే రోజు కూడా స్వాధ్యాయము, మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి ఏకాంతవాసిగా అయ్యేటువంటి గుణము. అలాగే ఇక్కడ మధురత, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని వర్ణించేటప్పుడు కూడా తండ్రి నీ నయనాలు ఎంత మధురమైనటువంటి పవిత్రత దృష్టి కలిగి ఉంటాయి, అలాగే నీ దివ్య రూపము నుంచి ఎంత మధురతతో కూడినటువంటి వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, నీ నడక కానీ నీ మాటలు కానీ నీ దృష్టి కానీ ఎంత మధురాతి మధురంగా ఉన్నాయి, నీ స్వరూపమే మధురాతి మధురము అని మనం ఆలోచన చేస్తే మనలో కూడా అటువంటి మధురత కలుగుతుంది. సో దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్చవం. జీవితంలో ఉన్నతిని పొందాలి అనంటే తపస్సు కావాలి, అదే తప ఆర్చవం. మరి ఇటువంటివన్నీ మన జీవితంలో ఉండాలి అనంటే అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థిత దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్చవం. మరి ఇటువంటి మంచి దైవ్య గుణాలు, దైవీ గుణాలు, మంచి సంస్కారాలని మన జీవితంలో మనం ఎప్పుడైతే ధారణ చేస్తామో, మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, అప్పుడు భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క కటాక్షం, భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ఎంతో నిండుగా ఉండి మన జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ మంచి దైవీ సంస్కారాల మీద, భగవంతుని యొక్క దివ్య స్వరూపం మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు భయము, అనుమానము, అగౌరవము, అభద్రత, కోపము, ఆవేశము ఇటువంటి బలహీన మన మనస్సుని కష్టపెట్టి పాపం కూడా చేసేటువంటి ఇటువంటి ఆసురీ సంస్కారాలన్నీ కూడా తొలగిపోతాయి. కావున దైవీ సంస్కారాల మీద దృష్టి పెట్టడం, సత్సంగాన్ని, పరమాత్ముని యొక్క సత్సాంగత్యాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవటం వలన మన సంస్కారాన్ని ఉత్తమోత్తమంగా చేసుకోవచ్చు. మన సంస్కారాలు ఎంత ఉత్తమోత్తమంగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంతే ఉత్తమోత్తమంగా ఉంటుంది. మన కర్మల్ని కూడా మనం అంతే శ్రేష్టంగా చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా జరగాలి అనంటే వాటికి ఆధారము ఆధ్యాత్మికత శక్తి, భగవంతుని యొక్క ఉపాసన. మన కోసం మనం కొంత టైం కేటాయించుకొని నేను ఎలా ఆలోచిస్తున్నాను, నా జీవితం ఏ విధంగా ఉంది, ఇది ఎటువైపుకు వెళ్తుంది అనేటువంటి మన మీద మనకి ఒక సెల్ఫ్ అబ్జర్వేషన్ అనండి, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. కావున మనకి తెలియకుండానే మనల్ని నడిపించేటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది మన సంస్కారాలు. మన సంస్కారాలని మనం దివ్యంగా చేసుకుందాం, పుణ్యకర్మలు చేద్దాము, భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి, కృపా కటాక్షానికి మనల్ని మనం పాత్రులుగా చేసుకుందాం. ఈరోజు దైవీ గుణాలు, దైవీ సంస్కారాలు, భగవంతుని యొక్క ఉపాసన మన జీవితాన్ని ఎంత శ్రేష్టంగా చేస్తాయో అనే ఒక చక్కని దివ్య అంశాన్ని తెలుసుకుందాము. మరి మరొక చక్కటి దివ్య అంశంతో తరువాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.